బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. హీరోయిజం ఉన్న సినిమా ఇది. ఒక హీరోయిజం అంటే బద్రీ తర్వాత మనకు బద్రీ తర్వాత ఏది మధ్యలో గబ్బర్ సింగ్, వీటితో కంపేర్ చేసుకుని ఇది ఇంకొక పై స్థాయిలో ఉన్న హీరోయిజము. అంటే దాన్ని ఏమంటారంటే అప్పుడు అశోక్ చక్రవర్తి ఎలాగైతే యుద్ధాల్లో ఏ యుద్ధంకి వెళ్ళి ఎవరి మీద ఏ రాజ్యంకి వెళ్ళినా ఓడిపోయే ఇదైతే లేదు, ఆ విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళారు అంటే అక్కడ ఓడిపోయేదే లేదు. అంత హీరోయిజం ఉన్న సినిమా. ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది. నాకు చాలా రోజులకి అంటే మీకు చాలామందికి తెలియదు అబ్బా, ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకునే వాళ్ళు మీకు చాలామంది ఐ థింక్ 25 లోపు ఉంటుంది మీకు అందరికీ, కాబట్టి చాలామందికి తెలియదు. కానీ భాష సినిమా రజనీకాంత్ గారిని చాలా మెట్లు పైకి పెట్టేసింది. అప్పట్లో అది ఒక ఇండస్ట్రీ కాదు, ఇండియానే షేక్ చేసిన సినిమా భాష సినిమా. ఆ రేంజ్లో ఈ సినిమా మళ్ళీ ఓజీ ఉంది. సో ఓజీ నాకు సినిమా చూడగానే నాకు భాష సినిమా గుర్తొచ్చింది, రజనీకాంత్ గారు గుర్తొచ్చింది. అరే అప్పట్లో అలాగ ఉండేది, దానికి మించి సినిమా ఉంది కదా అని. మరి దానికి మించి ఉన్న సినిమాని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా నీట్గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తే చూడాలనుకుంటానో అదైతే ఈ సినిమాలో చూపించాడు. నిజానికి చెప్పాలంటే సుజిత్ నాకు ఇది బాహుబలి తర్వాత సాహో తీసిన తర్వాత నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే బాహుబలి అక్కడ పెట్టిన ప్రభాస్ని ఎందుకో తగ్గించేశాడా ఈయన అని అనిపించింది. అంటే అది బిఫోర్ తీసున్నా బాగుండును, లేకపోతే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి తీసున్నా బాగుండు. కానీ ఇమీడియట్గా వచ్చేటప్పుడు నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేను బేసిక్గా చెప్పాలంటే. ప్రభాస్ని ఆ స్థాయిలో పెట్టి కొద్దిగా తగ్గించాడేమోనని. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక పెట్టెక్కించే పని. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే మొన్న హరిహర వీరమల్లు కూడా చాలా అద్భుతమైన సినిమా. కానీ అది ఏమైందంటే ఒక రిలీజియన్స్కి సంబంధించింది కాబట్టి అని దాన్ని తొక్కడము, కొంతమంది పార్టీ వాళ్ళు కొద్దిగా తొక్కడము కానీ చేశారు. ఈ సినిమా రిలీజియన్స్కి సంబంధించింది కాదు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని తొక్కే అంత అవకాశం అయితే నాకు తెలిసి ఉండదు. ఒకవేళ తొక్కితే వాళ్ళు కుళ్ళుకొని చావడం వాళ్ళ బతుకే, అది అంతకుమించి లేదు. కానీ సినిమాని చాలా నీట్గా చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. తర్వాత లవ్ ట్రాక్ బాగుంది. తర్వాత ప్రియాంకని చంపేస్తారు, అది సస్పెన్స్ ఒకటి బాగుంది. ఓవరాల్గా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మళ్ళీ నాకు వాల్తేరు వేరే గుర్తొచ్చింది. అద్భుతం. అసలు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కానీ హీరోయిజం చూసాము, చాలా బాగుంది. ఆయన స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించారు. నిజంగా చాలా బాగుంది. అంటే ఎలివేషన్స్ కానీ, గ్రూప్గా వచ్చేటప్పుడు ఎలివేషన్స్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, అన్ని రకాలుగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే కళ్ళకి ఇంపుగా నీట్గా మనకి ఎమోషన్స్, ఫైట్స్ వచ్చేటప్పుడు మనము చేద్దామని ఒక ఫీలింగ్స్ అన్ని విధాలుగా ఉన్న ఒక చాలా మంచి మాఫియా సినిమా. ఇది కూడా బాగలేదు అది ఇది అంటే మీకు ఒకటే చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, చాలా మంది జబ్బు వచ్చి చచ్చిపోతారు. కానీ ఈ నా కొడుకులు కుళ్ళుకొనే చచ్చిపోతారు. వాళ్ళు కుళ్ళుకోవడం వాళ్ళ బతుకు అంతే. అది పాలిటిక్స్ అని లేకపోతే ఇంకోటని నేను ఒకటే చెప్తున్నా, అందరికీ ఓపెన్గా చెప్తున్నా, ఆయన వల్ల మేము ఓడిపోయాము, అందుకే సినిమాని ఆడినామని ధైర్యంగా వచ్చి చెప్పి అప్పుడు ఇవన్నీ చేసుకోండి. ఎందుకని నేను చెప్పను, ఎందుకంటే పాలిటిక్స్ మాట్లాడకూడదు. కానీ ఆయన వల్ల మేము ఓడిపోయాము, అందుకే ఆయన సినిమా వస్తే మేము ఆడనేమో అని ఒక మాట చెప్పేసి డైరెక్ట్గా మెయిన్ లీడర్ వచ్చి చెప్పేయండి, సరే మీరు ఏం చేసుకున్నా అంగీకరించేస్తారు ప్రేక్షకులు. మీకు అర్థమైంది కదా, అది చేయమని చెప్పండి. అదృష్టం జనాలు చేసుకున్న అదృష్టం కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అయిపోయింది అంతే అన్న. ఇలాంటి సినిమాలు తీయన్నా కలెక్షన్లో చెప్తా ఉండు. ఇప్పుడు దాకా ఏ సినిమాకి రాని కలెక్షన్ అని ఈ సినిమాకి వస్తాయి అంతే. అది మీరే రాసుకోండి, మీరే ఎన్ని కోట్లు వస్తాయో రాసుకోండి. ఓజే 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 బాబు, కళ్యాణ్ బాబు, 15 సంవత్సరాలుగా చూస్తా ఉన్నా. జానీ సినిమా పంజాబ్ సినిమా దాన్ని చూస్తానే ఉన్నా. ఇప్పుడు వచ్చింది నా కళ తీరిపోయింది, నా కోరికలు మొత్తం తీరిపోయినాయి. పోతాను ఇంకా నేను ఇక్కడ పడుకో. ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని మోస్ట్ యాంటిసిపేటెడ్ మోస్ట్ హైప్డ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఓజీ ఫైర్ స్టామ్ ఈజ్ కమింగ్ కాదు, ఫైర్ స్టామ్ ఈజ్ హియర్ అంట. ఇప్పుడు అన్న ఓజీ సినిమా వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని మీసాలు తిప్పుకోవచ్చు. అంత బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి. అయితే ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే ఓవరాల్గా సినిమా నేను అబవ్ యావరేజ్ అని అంట. సింపుల్ వర్డిక్ట్, అబవ్ యావరేజ్. ఎందుకు అంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు, పంచ్ డైలాగులు ఉన్నాయి, మంచి మంచి మాస్ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చరిష్మాని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని వాడుకోవడానికి మాత్రమే మన సుజిత్ గారు సినిమా తీసినట్టు అనిపించిందే తప్ప నాకు స్టోరీలో కనెక్టివిటీ అనేది కొంచెం మిస్ అయింది అనిపించింది. స్టోరీలో ఆ కంటిన్యూటీ అనేది లేకుండే, మధ్యలో లాజిక్లు అనేవి కూడా మిస్ అయ్యాయి. స్టోరీలో కనెక్టివిటీ అనేది కూడా ఉండుంటే మాత్రం బాగుండేది, ఇంకా బాగుండేది సినిమా. సో ఓవరాల్గా అబవ్ యావరేజ్ అని చెప్తా. ఇమ్రాన్ హాష్మీ గారి రోల్ కూడా ఇమ్రాన్ హాష్మీ గారిని మనం టీజర్లో ట్రైలర్లో చూసినట్టు ఆయనకు ఒక ఇంట్రో సాంగ్ ఎట్లయితే పెట్టారో అంత మనం ఊహించినంత రేంజ్లో ఇమ్రాన్ హాష్మీ గారిని కూడా చూపించలేకపోయారు. మొత్తం స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని బేస్ చేసుకునే తీసినట్టు అనిపించింది నాకోసం. ఓజస్ గంభీర చాలా ఏళ్ళుగా చాలా అంటే చాలా వెయిట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారికి 2013లో అత్తారింటికి దారేది తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద హిట్ ఏదీ లేదు. ఎప్పుడా చాలామంది చాలా మాటలు అంటుంటే పడుతూనే ఉన్నాం, ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా. బట్ మా టైం వచ్చింది, ఇవాళ గట్టిగా ఇచ్చాం. థియేటర్లు ఎంత కలకల్లాడిపోతున్నాయో, మీ బుక్ మై షోలు, థియేటర్లు ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్ అంటేనే అర్థం చేసుకోవాలి ఎలా ఉంది సినిమా అని. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మెయిన్గా థ్యాంక్ యూ సుజిత్ బ్రో. మేము ఎలా అయితే ఆయన చూడాలనుకున్నామో అలాగే చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ తమన్ మామ మొన్నటిదాకా నందమూరి తమన్ అన్నారు, ఇవాళ నుంచి కొన్నిదల తమన్ అయిపోయావు. ఇన్ని పేర్లు మామ నీకు, వేరే లెవెల్ అసలు. నేనైతే ఆయన కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ పైన కనిపించిన ప్రతి నిమిషం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. ఆ మ్యూజిక్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ కూడా మీ అందరికీ తెలిసిన స్టోరీలో ట్రైలర్లోనే చూపించారు స్టోరీ ఏంటి అని. సో స్టోరీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఇమ్రాన్ హాష్మీ గారికి థ్యాంక్స్, చాలా బాగా చేశారు ఆయన. ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రిమైనింగ్ శ్రీయారెడ్డి గారు, శుభశ్రీ రాయ్ గురు గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా చెప్పాల్సిన మాట ఏది అంటే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే మిగిల్చారు, అది కొంచెం అనిపించింది తప్ప. దీంతో అంటే కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం ఈ కోణమే కాకుండా ఇంకొంచెం ఏదో స్టోరీ వైజ్ వేరే ఏదన్నా మెన్షన్ చేసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ అయితే నా లోపల ఉంది. తప్పించి రిమైనింగ్ ఓవరాల్ చూసుకుంటే వేరే లెవెల్ హైప్ ఉంది. వైలెన్స్ ఆల్రెడీ చెప్పారన్న, ఒక గ్యాంగ్స్టర్ చేసే పని ఏంటి? తనతో ఉన్న గ్యాంగ్ను తన కోసం నిలబడిన వాళ్ళలో కాపాడుకోవడమే ఒక గ్యాంగ్స్టర్ చేసే పని. సో అది ముందే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సెన్సార్ బోర్డ్, అదే చూపించారు సినిమాలో కూడా. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ప్యూర్ క్లాసిక్ అని చెప్పాలి. అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంకా ఎప్పటికీ కళ్యాణ్ గారిని అలా చూడలేం. ఆయనకి మామూలుగానే కత్తి అంటే ఇష్టం, అలాంటిది కసా నరుగుతుంటే మస్తు మజా వచ్చింది నాకైతే. ఓవరాల్గా బాగుంది. థియేటర్కి రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ.